నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ లక్షణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. యువత జాబుల కోసం ఎదురు చూడకుండా స్వయంగా వ్యాపారం, సామాన్యులకు అందుబాటు ధరలతోనే సర్వీస్ ఉంటుందన్న యాజమాన్యం. తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. కేసీఆర్తో ఉన్న దోస్తి వల్లే ట్విట్టర్ టిల్లును వదిలేశారా? కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి భారీ శబ్దాలతో పార్టీ, రైడ్ చేసిన పోలీసులు, డ్రగ్స్ స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గ్రామ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించి గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని డీసీపీ కార్యదర్శి పెంటయ్య స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దగ్గరుండి రోడ్డు ప్రమాదాల నియంత్రణలో డీసీపీ కార్యదర్శి పెంటయ్య స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి వేయించమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజాపూర్ నేషనల్ హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అతివేగము ప్రమాదకరమని, రోడ్డు భద్రత నియమ నిబంధనలు వాహనదారులు పాటించాలని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. ఈరోజు ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడానికి ముఖ్య కారణం, గత 3-4 నెలలుగా దగ్గర 18 మంది మల్లెగూడ చౌరస్తా నుండి రంగాపూర్ మధ్యలో మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నాయకుడు రామ్మోహన్ రెడ్డి సార్కి వివరించడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి ఈ R&B వాళ్లకు ఫోన్ చేసి తప్పకుండా ఈ ప్రాణాలు పోయే విధంగా ఎట్లయితే సాల్వ్ అయితే ప్రాణాలు పోకుండా నివారించేందుకు స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో మేము వెంబడుండి వాళ్లకు ఒత్తిడి చేసి, స్థానిక ఎస్ఐ నేను వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళ సహకారంతో ఈరోజు స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరుగుతుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతాయని, మనం వెళ్ళే వాళ్ళం కూడా స్లో వెళ్ళి మన ప్రాణాలను కాపాడుకోవాలని, ఎంత స్పీడ్ వెళ్ళినా 5 నిమిషాల డిఫరెంట్లో మనం ఇంటికి వెళ్తాం. కాబట్టి దయచేసి వెళ్ళే వాళ్ళకు కూడా చిన్న రిక్వెస్ట్, మీరు సేఫ్గా వెళ్ళి ఇంట్లో మీ కుటుంబాలు మీకోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. మీరే ఆధారంగా అనుకునే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రోడ్ల పైన ప్రయాణించేటప్పుడు తాగి ప్రయాణించొద్దు, స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. ఇంత చేసినా కూడా కింద పడితే చనిపోతున్నారు. కాబట్టి ఈ పని చేయించినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్వాడ ఫామ్ హౌస్ లో ట్విట్టర్ రీళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం ఉంది అన్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నట్లు తెలిపారు. కొందరు పోలీసులు కావాలనే ట్విట్టర్ రీళ్లను తప్పించారని అన్నారు. హోంశాఖ సీఎం వద్దే ఉన్న ఇందుకు సమగ్ర విచారణ జరపడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, ఉన్నట్లు ఏం చెబుతుందని నిజమేనని మరోసారి రుజువైంది అన్నారు. తెలంగాణ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుదాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వ ప్రకటనని డొల్లేనా? డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటే కేటీఆర్ కుటుంబ సభ్యులను తప్పించడమేనా? ట్విట్టర్ ఇళ్లకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణ డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛనిచ్చారా అని వారు ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపాల్సిందే అని వారు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాదు శివార్లోని ఫామ్ హౌస్లో ట్విట్టర్ టిల్లు బావమరిది ఫామ్ హౌస్లో
డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది. బయట పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉన్నది. పక్కా సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా, ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టుగా, ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి, దాన్ని గుర్తించండి. మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ. ఇలా ఇద్దరు ఒకటే అనే విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, ఉక్కుపాదం మోత్తం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛనిచ్చిరా? మీరు డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛనిచ్చిరా? అదేనా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే? అదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అంటే? అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పటికీ కూడా శుద్ధ పూసలెక్క వివరించినటువంటి ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? స్వయంగా మీ బాంబర్ది ఫామ్ హౌస్ లోని ఇలా డ్రగ్స్ దొరికినాయి. డ్రగ్స్ మీద పరుచుకోరు, మీకు చూపట్టరు. బనియన్ లోపట్నో, షర్టు లోపట్లనో, బాత్రూమ్లలోనో, టేబుల్స్ కిందనో డ్రగ్స్ పాకెట్స్ దాచిపెడతారు తప్ప తూతూ పంత్రంగా మీద తనిఖీలు చేసి వీడియోలు తీసి మేము మొత్తం పూర్తిగా తనిఖీలు చేస్తాం, మాకు ఎక్కడ దొరకలేదని చెప్పి లాస్ట్కు కొండం తల్వి ఎలుకని పట్టినట్టుగా పోలీసులు వివరిస్తే ఇలా పక్కా మేము చెప్తున్నాం. ఈ విషయంలో పక్కా సమాచారం వచ్చింది కాబట్టి, అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని ఇలా ప్రజలు పక్కా నమ్ముతారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి కూడా ఇద్దరు ఒకటే పిలుతారు. ఇప్పటికే ఇంకా అనుమానం కాంగ్రెస్ పార్టీ మీదే. కాబట్టి ఇప్పటి కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, డ్రగ్స్ కేసులో కానీ, కాళేశ్వరం కేసులో కానీ. కాబట్టి ఈ కేసు కూడా లాస్ట్కు ఏమీ లేదని చూపెట్టే ప్రయత్నం ఆల్రెడీ ప్లాన్ నడుస్తున్నది. కాబట్టి కేంద్ర నిఘా వర్గాలు కూడా మేము సమాచారం ఇస్తున్నాం. తప్పకుండా దీన్ని వదిలిపెట్టొద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కన్నీరు పెట్టుకున్నారు. నాయనపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల రోదనలు చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి చెందగా వారికి పోస్ట్ మార్టం పూర్తయింది. వారి మృతదేహాలు ఇస్కాన్ మందిరం వద్దకు తీసుకొచ్చారని వారు తెలిపారు. అక్కడ ఒక గంభీరమైన వాతావరణం కనిపించింది అని అన్నారు. మృతులంతా ఇస్కాన్ మందిర సేవలో ఉన్నవారే. అక్కడ ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి అక్కడికి చేరుకొని మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. మృతులకు ఆత్మకు శాంతి కలగాలని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. శిష్యుడు స్వామి Krishna Krishna
Hare Krishna, Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare. నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో 6 మంది ఇస్కాన్ డివోటీస్ చనిపోవడం జరిగింది. వీళ్ళు తాడిపత్రిలో కీర్తన చేసుకొని అనంతపురంకి తిరుగు ప్రయాణంలో వస్తుండగా కారు టైర్ పగిలి లారీ గుద్దుకోవడం జరిగింది. 6 మంది అక్కడక్కడికి చనిపోవడం జరిగింది. వాళ్ళు 4 వచ్చేసి అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఒక అబ్బాయి వచ్చేసి పలాస నియోజకవర్గానికి సంబంధించిన అబ్బాయి, శ్రీకాకుళం జిల్లా. అలాగే ఇంకో అబ్బాయి వచ్చేసి రాప్తార్ నియోజకవర్గం చిన్న కొత్తపల్లికి సంబంధించిన పిల్లలు. వీళ్ళందరివి ఒక శ్రీకాకుళం మొత్తం ఈ రోజు పొద్దున్నే పోస్ట్ మార్టం జరిగింది. వీళ్ళందరినీ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నుంచి శ్రీకాకుళంకి ఒక అబ్బాయిని అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే 4 ఇక్కడే హరిశ్చంద్ర ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించబడుతున్నాయి. అలాగే ఇంకో అబ్బాయి నాగిరెడ్డిపల్లి, ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర నాగిరెడ్డిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వీళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మనోధైర్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను. ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద నేను ₹1,00,000 అందించడం జరుగుతుంది. అంత్యక్రియలకు కానీ ఇక్కడ ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రభుత్వం తరఫున పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. హైదరాబాద్ జన్వాడలోని ఫామ్ హౌస్ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజు పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్గా తేలడంతో NDPS యాక్ట్ కింద పోలీస్ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో పోలీసులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసు నమోదు చేశారు. ఫారెన్ సపరేటు ఇవన్నీ దీంట్లో రాస్తారు, స్టిక్కర్ ఉన్నాయి రాస్తారు. సాసులు ఫారెన్ సపరేటు సాసులు చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో శ్రమపడి గతంలో 4,200 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్న హీన చరిత్ర అవినీతి మంత్రిదని ఎమ్మెల్యే ప్రతిపాటి ముల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలి అని మొదలుపెట్టిన పనులు 5 ఏళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. పురుషోత్తపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్టీ నేత నరసరావు పేట, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవాలయాలు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటలో ఏ శుభకార్యం జరిగినా ఈ కళ్యాణ మండపానికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏది ఏమైనా
నేను కృష్ణదేవరాయలు గారు కలిసి 5 ఎకరాల్లో, ఇక నీకు ఫస్ట్ ఇక్కడే బుకింగ్స్ ఉంటాయి. ఎందుకంటే 5 ఎకరాల్లో ఎక్కడ లేదు చిలకూరుపేటలో ఇంతవరకు. అది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపం. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది రాబోయే రోజుల్లో. చిలకూరుపేటలో ఏ పెళ్లి జరిగినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి మేమిద్దరం దీన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఐక్యంగా ఒక కమిటీ వేసుకోండి. గ్రామం మొత్తం ఒక ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే అందరూ బేర్కల్పేసి ఊర్లో బంధుత్వం, ఎక్కడ డిఫరెన్సెస్ రాకూడదు. రాజా రమేష్ ఉన్నాడు మనకి, జనసేన కష్టాల్లో పార్టీని బతికించాడు. చిలకూరుపేటలో కష్టాల్లో నిలబడ్డాడు పార్టీ కోసం. వాళ్ళ మీద పోటీగా నిలబడి కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. అది రాజా రమేష్ గారి యొక్క చరిత్ర. ఆ విధంగా పురుషోత్తపట్నం అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి సమిష్టిగా ఉమ్మడిగా కూటమి ప్రభుత్వంలో కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి గాని, సంక్షేమం గాని, డెవలప్మెంట్ లో కానీ మేమిద్దరం మీకు అండగా ఉంటామని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 5 ఎకరాల స్థలము, 2 కోట్ల రూపాయలు, 2,50,00,000 ఎస్టిమేషన్, 630 మంది కెపాసిటీ, డైనింగ్ హాల్ 180 మంది, టాయిలెట్స్ లేడీస్ జెంట్స్ కి ఫ్లోర్ 1, 9,584 స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. చిలకూరుపేటలో ఇంతవరకు 5 ఎకరాల్లో కళ్యాణ మండపం అనేటువంటిది లేదు. అది ఈ రోజు తిరుపతి దేవస్థానం ఆనాడు ఎంపీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది పురుషోత్తపట్నంలో. నాకు తెలిసి ఏదన్నా ఒక పని చేశారంటే పేరు చెప్పరు కానీ వాళ్ళకి ఇది ఒక్కటే ఉంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఇది ఒక్కటి చేశారు. సరే, వాళ్ళ పాత్ర ఎంత ఉందనేటువంటిది నేను గుర్తు చేయను కానీ, నేను తెచ్చిన పని నేను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళ పేరు బ్రహ్మాండంగా ఉండేది. 5 ఎకరాల స్థలము, 2 కోట్ల రూపాయలు, 2,50,00,000 ఎస్టిమేషన్, 630 మంది కెపాసిటీ, డైనింగ్ హాల్ 180 మంది, టాయిలెట్స్ లేడీస్ జెంట్స్ కి ఫ్లోర్ 1, 9,584 స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. చిలకూరుపేటలో ఇంతవరకు 5 ఎకరాల్లో కళ్యాణ మండపం అనేటువంటిది లేదు. అది ఈ రోజు తిరుపతి దేవస్థానం ఆనాడు ఎంపీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది పురుషోత్తపట్నంలో. నాకు తెలిసి ఏదన్నా ఒక పని చేశారంటే పేరు చెప్పరు కానీ వాళ్ళకి ఇది ఒక్కటే ఉంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఇది ఒక్కటి చేశారు. సరే, వాళ్ళ పాత్ర ఎంత ఉందనేటువంటిది నేను గుర్తు చేయను కానీ, నేను తెచ్చిన పని నేను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళ పేరు బ్రహ్మాండంగా ఉండేది. మా ఎంపీ గారికి చేయనివ్వలేదు, కృష్ణదేవరాయలు గారికి అడ్డుపడ్డారు. నేను తెచ్చిన 10 పనులు పూర్తి చేస్తుంటే చిలకలూరుపేట ఈ రోజు రాష్ట్రంలో ఒక ఆదర్శ. కేపీహెచ్పీ గోకుల్ ఫ్లాట్స్ లోని వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హెన్సిరీ బార్బర్, యూనిసెక్స్ సెలూన్ అండ్ కేఫీను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు యాజమాన్య శుభాకాంక్షలు తెలుపుతూ యువత జాబుల కోసం ఎదురు చూడకుండా స్వయంగా వ్యాపారం చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. యాజమాన్యం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చాలా సెలూన్స్ ఉన్నప్పటికీ హైటెక్ లగ్జరీ సెలూన్ ఏర్పాటు చేసి సామాన్యులకు అందుబాటు ధరలతోనే మా సర్వీస్ ఉంటుందని వారు తెలియజేశారు. చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఒకేసారి మీ నోట్స్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో
నమస్తే అండి, ప్రెస్ వాళ్ళకి అందరికీ స్వాగతం సుస్వాగతం. మన హెన్రీ పర్పస్కి మనము ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినాం. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి అన్ని సెలూన్స్ని చూసి, లైక్ లగ్జరీ సెలూన్స్ని చూసి, అన్ని విధానంగా చూసి మనం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ సెలూన్ విత్ కెఫేతో వచ్చినాం మనం. యాక్చువల్లీ ఏంటంటే మనము ప్రతి ఒక్క పర్సన్ మన సెలూన్కి రావాలి, ప్రతి ఒక్క పర్సన్ మన సెలూన్ ఇలా ఇంత లగ్జరీలా మనం ఏంటంటే ఇంత తక్కువ ప్రైజింగ్లా, లైక్ మనం ఇట్లా ఓపెనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి మనం తక్కువ ప్రైజింగ్ అన్నది మనం ప్లాన్ చేయలేదు. ఏంటంటే మనకి ఎండింగ్ వరకు అంటే మనం నెక్స్ట్ ఫ్రాంచైజ్ తీసుకొని ఎవరైనా ఉన్నా కూడా మనం ఏదైనా నెక్స్ట్ మనం ఏదైనా ప్లాన్ చేసినా కూడా మనం సేమ్ కాస్టింగ్తో మనం ఎవర్ ఎండింగ్ ఉంటాం. అంటే మనం ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో మేము ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఒక మార్కెట్కి వచ్చామన్నమాట. సో ఎండ్రీస్ బార్బర్ అండ్ కెఫిన్ షాప్ అనమాట. సో ఇదేంటంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే చాలా సెలూన్స్ ఉంటాయి. సో ప్రీమియం సెలూన్స్ ఉంటాయి, లగ్జరీ సెలూన్స్ ఉంటాయి, చాలా మంది ఉంటారు. సో ప్రతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ఒక లగ్జరీ ఫ్యామిలీకి పోవాలని చెప్పేసి, లగ్జరీ సెలూన్కి వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. కానీ ఏంటంటే ఎఫర్టబుల్ చేయలేడు. సో మేము ఆ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఒక హైటెక్ లగ్జరీ సెలూన్ తోటి ఒక 199 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తోటి మేము మార్కెట్లోకి వచ్చాము. సో ఇదే ప్రైస్ ఇంకోటి ఏంటంటే ఒక 2 months తర్వాత ప్రైస్ పెంచడం కానీ తగ్గించడం కానీ ఏముండదు. సో మేము మా సర్వీస్ మాత్రం విత్ ప్రొఫెషనల్ బెస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యువత జాబుల కోసం ఎదురు చూడకుండా స్వయంగా వ్యాపారం, సామాన్యులకు అందుబాటు ధరలతోనే సర్వీస్ ఉంటుందన్న యాజమాన్యం. తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాతం మోపుతాం, కేసీఆర్తో ఉన్న దోస్తి వల్లే ట్విట్టర్ టిల్లును వదిలేశారా? కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి భారీ శబ్దాలతో పార్టీ, రైడ్ చేసిన పోలీసులు డ్రగ్స్ స్వాధీనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నానండి విత్ లక్ష సమాచారం. నమస్కారం.